జై జగత్ నినాదాన్ని కొంతమంది వక్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్. జై జగత్ నినాదం కాంగ్రెస్ సిద్ధాంతమని చెప్పారు. కార్యవర్గ సమావేశంలో తన నినాదాన్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్న వాళ్ళపై కేసు వేస్తానన్నారు బెల్లయ్య నాయక్. ఈ జై జగత్ అనేటటువంటి పదాన్ని కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ తెలిసినటువంటి వాళ్ళు, ఆచరించేటటువంటి వాళ్ళు, సర్వోదయ ఉద్యమంలో భాగమైనటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ విచారధారను జీవన మార్గంగా ఎంచుకున్నటువంటి వాళ్ళు వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాకా చాలామందికి అది తెలియనటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ట్రైనింగ్లో దీన్ని తెలుసుకున్న తర్వాత నిన్న జరిగినటువంటి సమావేశంలో నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తూ నేను జై జగత్ అనేటటువంటి స్పష్టంగా మాట్లాడడం జరిగింది. నాకు ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తూ ఉందే, కొంతమంది రేవంత్ రెడ్డి గారి మీద ద్వేషాన్నే జీవన విధానంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి గారిని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నవారు, రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయడమే వాళ్లకు సర్వ జీవిత సక్సెస్గా అనేటటువంటి పెట్టుకున్నటువంటి వాళ్ళు, నేను రేవంత్ రెడ్డి గారి పేరును మర్చిపోయి జగన్ను ముఖ్యమంత్రి అనుకొని జై జగన్ అన్న అనేటటువంటి పద్ధతుల్లో ట్రోలింగ్ను నిన్నటి నుంచి నడిపిస్తున్నారు. సరే, టీఆర్ఎస్ వాళ్ళు నడిపిస్తే, బీజేపీ వాళ్ళు నడిపిస్తే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు నడిపిస్తే నేను ఆశ్చర్యపోను, దాన్ని నేను పట్టించుకోను అసలుగా. ఎందుకు అంటే వాళ్ళకు అవసరం బెల్లయ్య నాయకును డిఫేమ్ చేయడం, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం అనేది వాళ్ళ రాజకీయ అవసరం. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దాన్ని 1-2 ఛానళ్ళు వాళ్ళ ఛానల్లో చూపించినటువంటి పరిస్థితి, దీని మీద కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఒక రకంగా నన్ను బదనాం చేయడం కోసం చేసినటువంటి రాజకీయ కుట్రగా దీన్ని నేను భావిస్తూ ఉన్నాను. నేను సర్వోదయ ఉద్యమాన్ని ఇవాళ పాటిస్తున్నాను కాబట్టి వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వదలుచుకున్నాను. నేను రేపటిలోగా 24 గంటల్లో మీ ఛానల్లో పెట్టినటువంటి ఈ తప్పుడు ప్రచారాలన్నీ మీరు డిలీట్ చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకవేళ చేయకుంటే ఖచ్చితంగా ఎల్లుండి నేను పోలీస్ స్టేషన్లో పోయి ఆ అట్టే కంటిన్యూ అయితే వాళ్ళ మీద కేసు పెట్టదలుచుకున్నాను. ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. మీ హయాంలో ప్రమాదాలు జరిగితే కనీసం పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. అనుకోని ఘటన ఎస్ఎల్బీసీలో జరిగితే ప్రభుత్వాన్ని అదే పనిగా విమర్శించడానికి సిగ్గుండాలని ఫైర్ అయ్యారు. కొండగట్టు ప్రమాదం జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి పరామర్శించారా అని అన్నారు అడ్లూరి లక్ష్మణ్. 10 ఏళ్లలో కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందన్నారు మేడిపల్లి సత్యం. మా సోదరిమణి గారు కవిత గారు తెలంగాణ యావత్ మహిళా లోకం తలదించుకునే విధంగా ముఖ్యమంత్రి గారిపై, ప్రభుత్వంపై నోటికి ఎంతో అంత మాట్లాడుకుంటూ ఆధిపత్య పూరనట్టుగా మాట్లాడుతూ ప్రభుత్వం బురదలే కార్యక్రమం, తప్పుడు అబద్ధాలు. ఈరోజు కవిత గారు నిజంగా ఆమెకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే అంత పెద్ద బస్సు సంఘటన జరిగినటువంటి కొండగట్లో కానీ, మా ప్రాంతంలో ఉన్నటువంటి టన్నల్ ప్యాకేజ్ 10లో చనిపోయినప్పుడు కానీ వచ్చి పరామర్శించి వారి కుటుంబాలకు ఓదార్పు చేసి, ప్రభుత్వంలో మేమున్నాం, మా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం మేము అధికారం ఉన్నాం, మా తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీ కుటుంబాలకు అండగా ఉంటాం అని ఓదార్చి ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏమైనా ఆదుకుంటే నిజంగా ఇవాళ మీరు ఆ సంఘటనలు జరిగే పోయి ముసలి కన్నీరు కలిస్తే మిమ్మల్ని నమ్మేవారు. ఆ రోజు మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అంత పెద్ద సంఘటనలు జరిగితే చిన్నారి పిల్లలు 20 మంది పిల్లలు చనిపోతే కూడా మీరు పోయినటువంటి ఆ సంఘటనలు జరిగిన కుటుంబాలకు అండగా ఉండాల్సిన బాధ్యత విస్మరించి ఈరోజు అనుకోకుండా ఒక సంఘటన జరిగితే తను ఆర్దాంతాలు చేసుకుంటా ఇష్టానుసారంగా హరీష్ రావు కొద్దికి మాట్లాడతారు, కేటీఆర్ కొద్దికి మాట్లాడతారు, మా కవితకు కొద్దికి మాట్లాడతారు. ప్రజలకు మేలు జరిగే విషయం లోపల సూచన కానీ అభిప్రాయం కానీ ఇక్కడ కూడా చెప్పినట్టు సందర్భం కూడా లేదు. ఎప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా అన్పాపులర్ చేయాలి, వ్యక్తిగతంగా దూషణ చేయాలి, ఎక్కడ ఆయన తక్కువ చేయాలనే ఒక ఆలోచన తప్ప మీరు 10 సంవత్సరాల లోపల ఎంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించిండు లెక్కలు దిద్దాం మనం. అక్రమంగా కేసులు ఎంతమంది వేధింపులకు గురి చేసిండు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం పైన బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు గారుస్తున్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఇటు మంత్రుల్ని అటు అధికారుల్ని అప్రమత్తం చేసి ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా అక్కడ సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శివరాజకీయాలు చేసడాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళు అసహించుకుంటారు.
ఎంతసేపు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా బదనం చేయాలి అని ఒక షాడిస్ట్ రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తుండ్రు. ఎంత చేసినా కూడా ప్రజలు ఎన్నిసార్లు షాక్ ఇచ్చినా కూడా వాళ్ళ బుద్ధి మారతలేదు, వాళ్ళ తీరు మారతలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాకుండా చేసినా కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఆ మార్పు రావట్లేదు. ఇకనైనా మంచి బుద్ధి తెచ్చుకోండి. కొండగట్టులో అతిపెద్ద బస్సు ప్రమాదం జరిగి 60-70 మంది చనిపోతే, ఎంతోమంది క్షతగాత్రులైతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు కనీసం సంఘటన స్థలానికి రాకపోవడం, ఏ ఒక్క బాధితుని కానీ ఏ ఒక్క క్షతగాత్రుని కానీ పరామర్శించకపోవడం యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో 10th ప్యాకేజ్ పనులు జరుగుతున్నప్పుడు ఆనాడు 7 కార్మికులు చనిపోతే, ఎంతోమంది ప్రమాదానికి గురైతే కనీసం ముఖ్యమంత్రి గారు అటువైపున కూడా చూడలేదు. ఈ సంఘటన కూడా తెలంగాణ ప్రజలు ఎవరు మర్చిపోలే. పసిపిల్లలు 2014వ సంవత్సరంలో మీ ప్రభుత్వం తీరిన కొత్తలోనే నెల రోజుల్లోపనే మాసాయిపేటలో స్కూల్ బస్ ఇన్సిడెంట్ జరిగి 20 మందికి పైగా చిన్నారులు చనిపోతే కనీసం ముఖ్యమంత్రి గారి పోకపోవడం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికైనా మీరు గతం మర్చిపోయారని మీరు అనుకుంటున్నారు. యావత్ తెలంగాణ ప్రజానికి అందరికీ తెలుసు మీరు చేసిన దుర్మార్గాలు ఎంత అమానవీయంగా ప్రవర్తించిందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అసలు బీఆర్ఎస్కు స్కోప్ లేకుండా భవిష్యత్తులో ఈ తెలంగాణ ప్రజలు చేస్తారు.